రామ్ చరణ్ కోసం బాలయ్య బాబు రంగంలో దిగుతున్నాడని ఒక వార్త చూసాం. ఓ ప్రపోజల్ ఉంది అని వార్త, అధికారిక సమాచారం కాదు. మొన్న జరిగినటువంటి ఈవెంట్ కూడా జనాలకి ఆనలేదు. నందమూరి ఫంక్షన్స్లో రామ్ చరణ్ పాల్గొనటం కూడా చూసాం మనం. ఏఆర్ రెహమాన్ గారు పూర్తి ఆర్కెస్ట్రాతో వచ్చి ఆయన కాన్సర్ట్ నిర్వహించటము. మీకెంత పెద్ద హీరో ఉన్నప్పటికీ ప్రాపర్గా జనంలోకి తీసుకెళ్లటం కూడా చేసి తీరాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఈ భోపాల్ ఈవెంట్ ప్రకటన వీళ్ళని కొంత తృప్తిపరిచింది. భరద్వాజ గారు, ఒక రామ్ చరణ్ కోసం బాలయ్య బాబు రంగంలో దిగుతున్నాడని ఒక వార్త చూసాం. ఏంటి పరిస్థితి? అసలు బాలకృష్ణ గారు పెద్ద కోసం ఈవెంట్కి వస్తున్నారనేది ప్రీ రిలీజ్ ఈవెంట్కి నందమూరి బాలకృష్ణ గారిని గెస్ట్గా పిలవాలి అనేది ఒక ఆలోచన. ప్రపోజల్ ప్రపోజల్ ఉంది అని వార్త, అధికారిక సమాచారం కాదు. అది అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేయలే. అంటే ఈ మధ్య కాలంలో అనధికార వార్తలే అధికార వార్తలుగా మారటం అనేది చూస్తున్నాం. ఇది డ్రాగన్ టైటిల్ ఎవరు అఫీషియల్గా ప్రకటించలేదు, కానీ ఫైనల్గా అదే అఫీషియల్ టైటిల్ అనేది చూసాం. ఇది చరిత్ర ఉంది, గతం నుంచి కూడా ఇలాంటి బయటకి అలా లీక్ అయినవి నిజాలైన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ వార్త కూడా నిజమైతే బాగుండు అనుకుంటున్న వాళ్ళ సంఖ్య బాగానే ఉంది బయట. రెండోది, ఒకే వేదిక మీద వీళ్ళిద్దరూ ఉండటము, మాట్లాడుకోవటం, రామ్ చరణ్ బాలకృష్ణ ఒకే వేదిక మీద మాట్లాడుకోవటం అనేది గతంలో అన్స్టాపబుల్లో చూసాం మనం. అన్స్టాపబుల్లో ఓపెన్ అయ్యారు, ఇద్దరు బాగా ఓపెన్గా ఉన్నారు, బాగా ఓపెన్ అయ్యారు, మాట్లాడుకున్నారు, సరదాగా నడిచింది అది. అలాగే నందమూరి ఫంక్షన్స్లో రామ్ చరణ్ పాల్గొనటం కూడా చూసాం మనం. అంటే సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమంలో ఆ శకపురుషుడు ఆవిష్కరణ సభలో ఆయన పాల్గొని మాట్లాడాడు. కాబట్టి ఈ సంబంధాలు బాగానే ఉన్నాయి. రెండోది, ఆయన సినిమా ఇప్పుడు లాంచింగ్ ఉంది, ఈ హడావిడి అంతా జరుగుతోంది. ఈ సందర్భంగా ఈ ఈవెంట్కి రమ్మని చెప్తే ఒక పిలిపిస్తే వచ్చేస్తాడు ఆయన. అదేలేండి, అంటే మా వృద్ధి శ్రీనివాస్ కదా, మర్చిపోయా, పెద్ద ప్రొడ్యూసరే బాలకృష్ణ గారికి ఒప్పించిన మళ్ళీ ప్రొడ్యూసర్ ఒకళ్ళే కదా. అవును, ఒకళ్ళే. ఆ సినిమా నడుస్తోంది ఇప్పుడు, వృద్ధి శ్రీనివాస్ ఆ సినిమా నడుస్తోంది. కాబట్టి ఇదే ప్రొడ్యూసర్ కాబట్టి ఆయన ఒక మాట చెప్తే వచ్చేసే అవకాశం అయితే బలంగా ఉంది. కనుక ఈ వార్తకి కొంత పునాది ఉంది అనేది జనాలు అనుకుంటున్నారు. ఇది ఒక అంశం. అయితే పెద్దకి సంబంధించిన ప్రమోషనల్ హడావిడి పెరిగింది. చాలా కాలంగా అభిమానులు కోరుకుంటున్నది అదే. సినిమాని రూటెడ్గా జనంలోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంది మీకు, అది తొందరగా చేయండి అని చెప్పేసి వాళ్ళు ఆ రోజుల్లో 30వ తారీఖు రిలీజ్ ఏప్రిల్ అన్నప్పుడు కూడా గొడవ పడింది అదే. ప్రమోషన్కి టైం లేకుండా ఎలా చేస్తారు? సినిమా మేకింగ్ ఒక ఎత్తు అయితే దాన్ని జనంలోకి తీసుకెళ్ళటం అనేది ఒక ఎత్తు. మీకు ఎంత పెద్ద హీరో ఉన్నప్పటికీ ప్రాపర్గా జనంలోకి తీసుకెళ్ళటం కూడా చేసి తీరాల్సినటువంటి అవసరం ఉంది అనే ప్రెజర్ ఉంది. మన తెలుగు రాష్ట్రాలంటే ఓకే, నార్త్లో బలంగా తీసుకెళ్ళాలి కదా. ఇప్పుడు నేటివ్ స్టేట్స్లో ఏదో పద్ధతిలో నడిచిపోతుంది, కానీ మీరు ఎక్కడ టార్గెట్ చేస్తున్నారో అక్కడ సీరియస్గా దీన్ని రూటెడ్గా జనంలోకి తీసుకెళ్ళాలి. ఆ తీసుకెళ్ళడానికి సంబంధించి అక్కడ మీడియాలోను సోషల్ మీడియాలోను మీరు ఏ కంటెంట్ పూల్ చేస్తున్నారు అనేది జనం అబ్జర్వ్ చేస్తున్నారు. నేటివ్ స్టేట్ అభిమానులు కూడా దాన్ని గమనిస్తున్నారు. అందుకని ఒక బిగ్ స్కేల్ ఈవెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు వీళ్ళు. ఆ బిగ్ స్కేల్ ఈవెంట్ ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఈవెంట్ కూడా జనాలకి ఆనలేదు, కాబట్టి దీన్ని మించిన ఈవెంట్ వీళ్ళు కోరుకుంటున్నారు. మొన్న ఏం జరిగింది? ట్రైలర్ లాంచ్ ఈవెంట్, చిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లతో ముగించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ముంబైలో ప్రెస్ మీట్, కానీ ఇప్పుడు భోపాల్లో ఉంది. ముంబైలో ప్రెస్ మీట్లతోనే ప్రమోషన్ ముగించిన సినిమాలను చూసాం మనం. అవునవును. ఇది అలా అయిపోతుందేమో అని అభిమానులు గందరగోళ పడుతున్న టైంలో ఇప్పుడు ఈ భోపాల్ ఈవెంట్ ప్రకటన వీళ్ళని కొంత తృప్తిపరిచింది. రేపు శనివారం. అవును, అంటే ఏఆర్ రెహమాన్ గారు పూర్తి ఆర్కెస్ట్రాతో వచ్చి ఆయన కాన్సర్ట్ నిర్వహించటము, దాని నేపథ్యంలో ఈ ఈవెంట్ జరగటము అనేది ఇప్పుడు అభిమానుల్ని ఒక రకంగా చల్లబరిచేటువంటి వార్తే. అది పెద్ద ఈవెంట్, ఆ పెద్ద ఈవెంటు దాని తాలూకా ప్రభావము నడుస్తుంది. కాబట్టి 4వ తారీఖు రిలీజు, రేపు జరగబోతున్నటువంటి ఈవెంట్ ప్రభావంతో సినిమా వెళ్ళిపోతుంది జనంలోకి అని నమ్ముతున్నారు. అదే సమయంలో ఇక్కడ జరిగేటువంటి ఈవెంట్కి నందమూరి బాలకృష్ణ గారు వస్తారు అనే వార్త
నిజమైతే డెఫినెట్గా దాని తాలూకా వైబ్ క్రియేట్ అవుతుంది ఇక్కడ. ఇంపాక్ట్ ఉంటుంది గట్టిగా. తెలుగు రాష్ట్రాల్లోనూ కర్ణాటకలో కూడా దీని ప్రభావం ఉంటుంది. కనుక ఇది బాలకృష్ణ గారు వస్తే బాగుండు, ఈ వార్త అధికారికమైతే బాగుండు అని అనుకుంటున్నారు. ఇది అధికారిక వార్త కావాలని, దీంతో పాటు తమిళనాడులో ఒక ఈవెంట్ జరగాలని కోరుకుంటున్నారు. తమిళ్ మార్కెట్ కూడా గతంలో తెలుగు సినిమాలకు బలంగా ఉపయోగపడింది, పాన్ ఇండియా సినిమాలకి. కనుక చెన్నై ఈవెంట్ ఒకటి, చెన్నైలో మీరు ప్రెస్ మీట్ పెట్టినా హ్యాపీనే. ఇప్పుడు మొన్న బాంబేలో జరిపిన ఈవెంట్ లాంటిది చెన్నైలో జరిపినా చాలు అనుకుంటున్నారు. అంటే ప్రమోషన్స్ ఎలా జరుగుతున్నాయి సినిమాకి సంబంధించి అనేది అభిమానులు విపరీతంగా మానిటర్ చేస్తున్నారు అనేది మేకర్స్ గుర్తుంచుకోవాలి. అది పెద్ద సినిమా గురించే కాదు, మిగిలిన సినిమాల పరిస్థితి కూడా అదే. అందుకని చాలా కాన్సన్ట్రేషన్ ఉంది, అబ్జర్వేషన్ ఉంది అనేది ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు బుచ్చిబాబు. అభిమానులు పింగ్ చేసి మరీ అడుగుతున్నారు సోషల్ మీడియాలో అని మాట్లాడాడు ఆయన. కనుక ఆ బాధ్యత గుర్తించాడు, ఆ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతున్నాడు. బహుశా ఆయనే చొరవ తీసుకుని ముందుకు నడిపించి భోపాల్ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తూ ఉండుండొచ్చు. కనుక ఇప్పుడు ఇక్కడ బాలకృష్ణ గారి ఈవెంట్ కూడా చొరవ చేస్తే డెఫినెట్గా ఆ సినిమాకి ఆల్రెడీ ఒక వైబ్ ఉంది, ఆ వైబ్ ఉంది. ఇవన్నీ యాడ్ అయితే దాని రేంజ్ పెరుగుతుంది, ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది సినిమా. మన వచ్చినటువంటి ట్రైలర్ ఇంపాక్ట్ కూడా బలంగానే ఉంది. కాబట్టి సినిమా అంటే దానికి వస్తున్నటువంటి టాకు, సినిమా ఎలా ఉండబోతోంది, చూసిన వాళ్ళ అభిప్రాయాలు ఇవన్నీ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. ఎక్కడ అంటే ప్రారంభం నుంచి వాళ్ళు ఫస్ట్ టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు పెద్దగా నెగిటివిటీ అయితే లేదు ఆ సినిమాకు సంబంధించి. ఈ పాజిటివ్ వైబ్ ఇలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్ అవ్వాలని కోరుకుంటున్నారు అందరూ. అందుకు ఏం చెయ్యాలి అనేది ఆలోచించండి. ఈ రెండు అయితే బాగున్నాయి అంటున్నారు. భోపాల్ ఓకే, కానీ ఇది కూడా బాలకృష్ణ గారిని కన్ఫర్మ్ చేస్తే వీళ్ళు హ్యాపీనే. చూద్దాం మరి, ప్రొడ్యూసర్ గారి డెసిషన్ పైన ఉంటుంది మొత్తం. అదే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. తెలుగు వన్